విత్తు కొద్దీ పంట అని నానుడి. విత్తనం నాణ్యత, జన్యు స్వచ్ఛతపైన పంట దిగుబడి ఆధారపడి ఉంటుందనటంలో సందేహం లేదు. ఇక సాగులో అధిక దిగుబడి సాధించడానికి మనం చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు కీలక భూమిక పోషిస్తాయి. వీటన్నిటి కలయికే నాణ్యమైన విత్తనోత్పత్తి. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా దాదాపు 42 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మరి ఇంత విస్తీర్ణానికి విత్తనం సరఫరా చేయాలంటే విత్తన సంస్థలకు, రైతులు, పరిశోధనా స్థానాల తోడ్పాటు తప్పనిసరి. సొంతంగా విత్తనం తయారు చేసుకోవడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడంతో పాటు కొంత అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే నాణ్యమైన విత్తనం తయారు ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. వరి సాగులో ప్రాంతానికి అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే అనేక సంవత్సరాల పాటు వీటిని ఇతర రకాల మధ్య సాగు చేయటం వల్ల వీటి జన్యు స్వచ్ఛత కొంత దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు విత్తన సంస్థలు ఏటా జన్యు స్వచ్ఛత ఉన్న మూల విత్తనాన్ని రైతులకు అందించి విత్తనోత్పత్తికి ప్రోత్సహిస్తున్నాయి. రైతులు పండించే ఈ విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ అంటారు. దీన్ని రైతుల వద్ద నుంచి బైబ్యాక్ ఒప్పందంతో విత్తన సంస్థలు తిరిగి సేకరించి ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా మార్కెట్లో విక్రయిస్తాయి. విత్తనం కనీస నాణ్యత ప్రమాణాలు కలిగి అధిక జన్యు స్వచ్ఛత, మొలక శాతం, తక్కువ మలినాలు కలిగి తెగుళ్ల బారిన పడని విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా పేర్కొంటారు. ఈ విత్తనోత్పత్తి వల్ల రైతుకు బస్తాకు 500 నుంచి 1000 రూపాయలు అదనంగా లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రబీ వరి సాగు పిలక దశలో ఉంది. రైతులే స్వంతంగా నాణ్యమైన విత్తనోత్పత్తిని చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియచేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీనివాస్. రైతులు మనకి వరి అనేది ప్రధానంగా స్వపరాగ సంపర్కం చెందిన పంట కాబట్టి పరపరాగ సంపర్కం లేదు కాబట్టి స్వపరాగ సంపర్కం ఉంది కాబట్టి మనం విత్తనోత్పత్తి చాలా సులభంగా రైతు తనకు కావాల్సిన విత్తనం తనే తయారు చేసుకొని నాణ్యత, శ్రమ, ఖర్చు అన్నీ తగ్గించుకొని లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. రైతు తన పొలంలో 1 ఎకరం రకం వేసుకొని ఉంటే గనక 5 నుంచి 10 సెంట్లు పొలం మధ్యలో ఎంపిక చేసుకొని ఆ ఎంపిక చేసుకున్న భాగంలో ఎటువంటి పురుగులు, తెగుళ్ళు లేకుండా అండ్ కేళీలు లేకుండా అండ్ తీసివేసి ముందుగా దాన్ని అన్నీ హార్వెస్ట్ చేసుకొని 14% తేమకి ఆరబెట్టుకొని బస్తాల్లో నింపుకునేటప్పటికి 12% తేమ వచ్చేటట్టుగా చూసుకొని కొత్త గోనెల్లో నింపుకొని తర్వాత నిలవ చేసుకునేటప్పుడు పురుగులు, తెగుళ్ళు ఏది గొడౌన్లో ఎలకల సమస్య లేకుండా గనక చేసుకుంటే అంటే తప్పనిసరిగా మొలక శాతం బాగుండి అంటే ఆ రకం నాణ్యత కూడా బాగుంటుంది. అయితే రైతాంగానికి మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి 3 నుంచి 4 సంవత్సరాలకి తప్పనిసరిగా ధృవీకరించిన సంస్థ దగ్గర నుంచి మళ్ళీ అదే రకం ఏ రకం అయితే రైతు వేసుకోవాలి అనుకుంటున్నాడో దాని తాలూకా ఫౌండేషన్ విత్తనం కానీ సర్టిఫైడ్ విత్తనం కానీ తెచ్చుకొని మళ్ళీ 3 సంవత్సరాల వరకు అంటే 6 పంట కాలాల వరకు సార్వా దాల్వా గనక మనం లెక్కలో తీసుకుంటే అంటే రైతు తన పొలంలోనే విత్తనం సేకరించుకొని అదే విత్తనాన్ని దిగుబడులు తగ్గకుండా వాడుకునే అవకాశం ఉంది. అలా తన శ్రమ, డబ్బు తర్వాత నాణ్యమైన విత్తనం తన పొలంలో తనే తయారు చేసుకొని వాడుకొని లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. నత్రజని, భాస్వరము, పొటాష్ అన్ని 3 సమపాళ్లలో సిఫారసు చేసిన మోతాదుకి వేసుకోవాలి. చాలా ప్రాంతాల్లో పొటాష్ అనేది వేయడం లేదు. ఈ పొటాష్ అనేది వేయనప్పుడు మనకి గింజ నాణ్యత రాదు. అలానే గింజ నూక అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నత్రజని ఎక్కువ మోతాదులో వేసినప్పటికి కూడా మనకి నూక శాతం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ అంటే సమపాళ్లలో సిఫారసు
తెలియజేసిన మోతాదులో మనం నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే పురుగులు, తెగుళ్ళు కూడా మనం సకాలంలో నివారించుకోకపోతే గింజ నాణ్యత, విత్తనం ఒక నాణ్యత మనకి పడిపోతుంది. సో అగ్గి తెగులు, మెడవెరుపు తెగులు వచ్చినప్పుడు కూడా మనకి గింజ నాణ్యత పడిపోతుంది అంది, అది విత్తనానికి పనికిరాదు. రసం పీల్చే పురుగులు వచ్చినప్పుడు కూడా మనకి నూకగా గింజ నూకైపోతుంది అంది, మనకి ముడి బియ్యపు శాతం తగ్గిపోతుంది. అలానే రకాల ఎంపికలో దాల్వాలో మనం ఎప్పుడు కూడా దీర్ఘకాలిక రకాలని ఎంపిక చేసుకోకూడదు. 120 నుంచి 125 రోజులు కాల పరిమితి కలిగిన రకాలనే మనం దాల్వాలో వేసుకుంటే మనకి నీటి ఎద్దటికి గురవ్వదు. అది ఏప్రిల్ 10 తర్వాత మనకి కోత అయిపోవాలి. ఏప్రిల్ 10 తర్వాత గింజ కట్టడం కానీ, గింజకి పూతకి రావడం కనుక జరిగితే ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి ఈ పంట దెబ్బతిని గింజ నూకైపోయే శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ రైతాంగం గమనించి మనకి తక్కువ కాల పరిమితి రకాలు వేసుకోవాలి. పొట్ట తెలుపు లేని రకాలని ఎంపిక చేసుకోవాలి. తక్కువ గింజ అయ్యి ఎక్కువ మనకి హెడ్ రైస్ రికవరీ అంటే ముడి బియ్యపు శాతాన్ని ఇచ్చే రకాలని ఎంపిక చేసుకొని దాల్వాలో లబ్ధి పొందవలసిందిగా మనవి. పెరుగుతున్న జనాభా ఒకవైపు, తరుగుతున్న సహజ వనరులు మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను అధికం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానాలు, ప్రైవేట్ విత్తన సంస్థలు రైతులందరికీ సరఫరా చేయలేవు. కాబట్టి రైతులు తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.